తెలంగాణలో జన్మించి దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో దేశం ముందుకెళ్ళిన పరిస్థితి. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టిన గ్రామంలో ఉన్నాం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఉన్నాం. వంగర గ్రామంలో 2021లో గత ప్రభుత్వం దాదాపు 15 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి పివి విజ్ఞాన వేదిక పార్క్ అనేది ఒకటి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ పార్క్లో ఏమున్నాయి, ఈ విజ్ఞాన వేదికలో పనులు ఎంతవరకు పూర్తయినాయి, ప్రస్తుత ప్రభుత్వం ఈ పనులు ఏమన్నా ముందుకు తీసుకెళ్తుందా, లేకుంటే పనులు మొత్తం పూర్తయ్యాయా లేదా అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పివి దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారు. సేవలు అందించడంతో పాటు ఆయన బహుభాషా కోవిదుడు కూడా. ఆయన చాలా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు, రాయగలడు. అట్లాంటి గొప్ప పండితుడు, గొప్ప నాయకుడు, మహాదీశాలి. ఆయన చనిపోయిన సంబంధించి ఆయన జీవిత కాలంలో వివిధ సంఘటనలను స్పృశిస్తూ ఒక మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు వంగరంలో. ఈ విజ్ఞాన వేదిక పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్లో ఒక మ్యూజియం సెంటర్ ఏర్పాటు చేశారు. ఫోటో గ్యాలరీ అండ్ సైన్స్ మ్యూజియం. ఈ సైన్స్ మ్యూజియంలో ఫోటో గ్యాలరీలో ఫోటోలు ఏమేమి ఉన్నాయి, లోపల మ్యూజియం ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఎస్, విదేశాంగ శాఖ పివి నరసింహారావు గారు రాజస్థాన్ సందర్శన బాగా తీస్తున్న ఫోటో ఇది. ఆయన ఫోటో తీస్తున్నది. నెక్స్ట్, పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం పాల్గొన్న ఒక సమావేశం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారైనా. ప్రధానమంత్రి కుటుంబ సమేతంగా జపాన్లో 1992లో కుటుంబ సమేతంగా. పివి నరసింహారావు తండ్రి సీతారామరావు, తల్లి లక్ష్మీబాయమ్మ. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ సందర్భం అది ఎప్పుడు 1971లో ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, పివి నరసింహారావు 14వ ఏట ఎడమ నుండి కుడి 3వ వ్యక్తి ఉర్దూ మీడియం స్కూల్లో. అంటే ఇది పివి నరసింహారావు. ముఖ్యమంత్రి పివి నరసింహారావు వివాదాస్పదమైన భూ సంస్కరణల చట్టాన్ని రేడియోలో ప్రకటిస్తున్న సందర్భంగా 1972 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రాజేశ్వరరావు నరసింహారావు కుమారుడు, అట్లాగే నరసింహారావు విజయభాస్కర్ రెడ్డి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. పివి నరసింహారావు ఆయన గురువైన స్వామి రామానంద తీర్థ గారితో 1962వ సంవత్సరంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫెస్ భారతరత్న, ద కంట్రీస్ హైయెస్ట్ సివిల్ హానర్ ఫర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు డ్యూరింగ్ ఎ సెరమనీ రాష్ట్రపతి భవన్. ఎస్, పివి నరసింహారావుకు రాష్ట్రపతి భారతరత్న పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పివికి సంబంధించిన కుటుంబ సభ్యులు భారతరత్న తీసుకుంటున్నటువంటి ఫోటో. రక్షణ మంత్రిగా పివి నరసింహారావు నౌకా స్థావరంలో సైనిక వందనం అందుకుంటున్న దృశ్యం ఇది. 1985 అది. పివి నరసింహారావు ముల్కనూరు గ్రామీణ సహకార బ్యాంకు మార్కెటింగ్ సొసైటీ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న దృశ్యం ఇది. నెక్స్ట్, ఇక్కడ కూడా పివి నరసింహారావు మెట్రికులేషన్ చదువుతున్న కాలంలో ముందు వరుసలో కుడి నుండి రెండో వ్యక్తి ఇతను. అంటే 10th క్లాస్లో పివి నరసింహారావు ఎట్లుండే అనేది ఫోటో అది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పివి నరసింహారావు కుటుంబం. ఎస్, పివి నరసింహారావు ఎక్కడ ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ అంతా. పివి నరసింహారావు విత్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ 1972. ప్రధానమంత్రి పివి నరసింహారావుతో పివిఆర్కే ప్రసాద్ పక్కనుండగా సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న ప్రధానమంత్రి. ఆయన కార్యదర్శి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శితో పక్కనుండగా మాట్లాడుతున్న ఫోటో అది. ఇది పివి నరసింహారావు ఫోటో. విమానయానంలో పాత్రికేయుల సమావేశాన్ని సాగిస్తూ నరసింహారావు కనిష్ట పుత్రుడైన పివి ప్రభాకర్, కోడలు ఉమ, మనవరాలు దివ్య, మనవడు ధృవ. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగిస్తూ దావోస్ 1992లో పివి నరసింహారావు.
ప్రధానిగా ప్రమాణ స్వీకారానంతరం రాష్ట్రపతి వెంకటరామన్ మంత్రివర్గ సహచరులతో పీవీ దిగిన ఫోటో ఇది. ప్రధానమంత్రి నరసింహారావు ముస్లిం నాయకులతో 1996 అది. మాజీ ప్రధాని చంద్రశేఖర్ విపి సింగ్లతో 1991. ప్రధానమంత్రి కార్యాలయ సభ్యులైన నరేష్ చంద్ర, ఆర్కే ఖందేకర్, భువనేష్ చతుర్వేది, మన్మోహన్ సింగ్, అమర్నాథ్ వర్మ, పివిఆర్కే ప్రసాద్. మోతీలాల్ నెహ్రూ మార్కులో సాయంకాలం బ్యాడ్మింటన్ ఆడుతున్న పివి నరసింహారావు. ఇది జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తున్నటువంటి దృశ్యం. ఇది అరుదైన దృశ్యం. నెహ్రూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే పివి నరసింహారావు గారు 1963లో అది తెలుగులోకి ఆ స్పీచ్ని అనువాదిస్తున్నాడు. బూర్గుల రామకృష్ణారావుతో, పాములపర్తి వెంకట నరసింహారావు. ఇది ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు అవి ఏదైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వీటిలలో పెట్టి ఇక్కడ మ్యూజియంలో అయితే ఉంచడం జరిగింది. ఈ మ్యూజియం పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు, పూర్తి కావస్తూ ఉన్నాయి. పివి నరసింహారావు ఆయన పెద్ద కుమారుడైన పివి రంగారావును పట్టుకొని ఉండగా పక్కన నిలబడి సతీమణి సత్యమ్మ, వారి ఎడమవైపు ఆయన తల్లిదండ్రులు, 2 తమ్ముళ్ళు. ఇది మొత్తానికి పివి నరసింహారావు మ్యూజియం. ఆయన మెట్రికులేషన్ 10th క్లాస్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి కాకముందుకు జవహర్లాల్ నెహ్రూతో, ఇందిరాగాంధీతో, అట్లాగే మిగతా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులతో పివి నరసింహారావు దిగినటువంటి ఫోటోలు వివిధ సందర్భాల్లో వాటన్నిటిని ఇక్కడ మ్యూజియంలో వంగరలో పివి విజ్ఞాన వేదిక పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్లో పివి గ్యాలరీ అండ్ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఈ ఫోటోలన్నింటినీ పెట్టిరని చెప్పుకోవచ్చు. పివి విజ్ఞాన వేదిక పార్క్ ఏదైతే ఉందో వంగరలో, ఆ వంగరలో మనకు మ్యూజియం పక్కన ఆ రైట్ సైడ్లో ఒక యోగా మండపం ఉంది. మనం చూడొచ్చు. యోగా మండపం పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మధ్యలో మనకు కనిపిస్తున్నటువంటి గద్దె మీద పివి స్టాచ్యూ రావాలి, పివి విగ్రహం రావాలి. ఈ పనులు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. పనులు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు 2021లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం 2026 వచ్చేసింది. అయినా పనులు ఇంకా ఆగుతూ సాగుతున్నాయి తప్పితే వేగంగా పూర్తి కావట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పివి కీర్తిని దేశమంతా తెలిసేలా, పివి తెలంగాణ టీవీ అనేలా 15 కోట్లు కేటాయించి ఈ అభివృద్ధి పనులు అయితే ప్రారంభించింది. కానీ వాటిని కొనసాగింపు చేసే క్రమంలో మాత్రం కొంత జాప్యం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది మనతో పాటు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు. ఇది పివి ధ్యాన మండపం. ఇక్కడ పివి నరసింహారావు విగ్రహం రావాల్సి ఉన్నది. ఈ స్ట్రక్చర్ అయితే కొంత నిర్మాణం చేశారు కానీ ఇంకా ఈ పనులు పూర్తి కాలేదు. పివి విజ్ఞాన పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్లో పివి యాంప్ థియేటర్ ఒకటి ఉంది. ఈ పివి జీవిత చరిత్రకు సంబంధించి వివిధ సందర్భాల్లో ఉన్నటువంటి దృశ్యాలతోని ఆయన జీవితంలోని వివిధ సంఘటనలు, ఘట్టాలు, ఎవరైతే ప్రేక్షకులు వస్తారో, ఎవరైతే ఇతర గ్రామాల నుంచి టూరిస్టులు వస్తారో వాళ్ళు వివరించేందుకు ఒక థియేటర్ అయితే నిర్మించారు వంగరలో. పివి యాంప్ థియేటర్ ఇది మనం చూడొచ్చు. దీని మీద ఇది తెర, దీని మీద ఇటువైపు కూర్చొని వీళ్ళు ఇక్కడ ఈ థియేటర్లో ప్లే చేసే సినిమాలను వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం చూడొచ్చు. ఇది ఈ పివి యాంప్ థియేటర్ సంబంధించి ఇక్కడ వివిధ కార్యక్రమాలు, ప్రోగ్రాంలు నిర్వహించుకునేందుకు వీలుగా మనకు ఇక్కడ ఈ థియేటర్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. పివి విజ్ఞాన వేదిక పార్క్లో ఈ నిర్మాణం మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ నిర్మాణం అయితే భౌతికంగా ఈ నిర్మాణం అయితే పూర్తయింది కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ నడుస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ పూర్తి కావాల్సి ఉన్నది. దాదాపు 15 కోట్ల నిధులతో అప్పటి ప్రభుత్వం దీన్ని నిర్మాణం స్టార్ట్ చేసింది. అది ఇంకా పనులు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పివి నరసింహారావు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన పివి నరసింహారావు వాళ్ళ స్వగ్రామం వంగరలో ఉన్నాం. మనం చూడొచ్చు. నా వెనక కనిపిస్తున్న ఈ ఇల్లు పివి నరసింహారావు గారి ఇల్లు.
ఈయన ఆ ఇంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం ఆ ఇల్లు ఎట్లున్నది, అసలు ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు ఇల్లు ఎట్లా ఉంది లోపల ఏంటనేది ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పివి నరసింహారావు వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మనకు వాళ్ళు చూడొచ్చు. ఇది ఆయన ఇల్లు. ఈ ఇల్లును దాదాపు 4 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో దీన్ని రెనోవేట్ చేశారు. మనం ఇక్కడ ఫోటోలు చూడొచ్చు. కొంత ఆ పాత ఇంటిని దాన్ని కూల్చకుండా ఆయన స్మారకంగా దాన్ని అట్లే ఆ ఇంటిని రెనోవేట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పివి నరసింహారావు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పివి నరసింహారావు సేవలు గుర్తించినటువంటి కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది పివి నరసింహారావుకి. ఆ అవార్డును పివి నరసింహారావు చిన్న కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న ఫోటోలు కూడా పివి నరసింహారావు స్వగృహంలో మనకు పెట్టడం జరిగింది. పివి నరసింహారావు స్వగృహంలో ఆయన మొట్టమొదటిసారి ఫారెన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇష్టపడి కారును కొనుక్కున్నారు. ఆ కారులోనే ఆయన సొంతంగా ఆయనే వెళ్ళేవారు, ఏ డ్రైవర్ సహాయం లేకుండా అని చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు. ఆయన వంగర్లోని ఆయన నివాసంలో ఢిల్లీ నుంచి తెప్పించినటువంటి ఆ కారును ఇక్కడ వంగర్లో ఆయన నివాసంలో ఉంచారు. మనం చూడవచ్చు. ఈ కారు ఆయన పివి ఇష్టంగా కొనుక్కొని ఆయన నడిపారని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ కార్ కంపెనీ విషయానికి వస్తే మనం చూడొచ్చు. ఇక్కడ కెమెరా కొద్దిగా జూమ్ చేస్తే పిఏఎల్ ప్రీమియర్ ఆటోమొబైల్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఇండియన్ బేస్డ్ కంపెనీ. ఒకప్పుడు బాగా నమ్మకంగా ఉన్నటువంటి ఈ దేశీయ కారు కంపెనీ సంస్థ అని చెప్పవచ్చు. ఆ కంపెనీకి సంబంధించిన కారు పివి నరసింహారావు చాలా ఇష్టంగా కొనుక్కొని చివరి వరకు నడపాలని చెప్పవచ్చు. అయితే 1100 ఫియాట్ 1100 అని కూడా అప్పట్లో దీన్ని పిలిచేవారని తెలుస్తూ ఉంది. దీని మన రిజిస్ట్రేషన్ చూస్తే ఢిల్లీ రిజిస్ట్రేషన్ DL2C G4395 మనకు వెహికల్ నంబర్గా మనం చూడొచ్చు. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉంటాయి ఏటా సంక్రాంతి సమయంలో. ఆ సమయంలో వంగర నుంచి ఒక రథం వెళ్తుంది. ఆ రథం పివి నరసింహారావు స్వగృహం నుంచే వెళ్తుంది. మనం చూడొచ్చు. ఇది పివి నరసింహారావు ఇల్లు. కెమెరా బ్రాంచ్ పివి నరసింహారావు ఇంటి నుంచే ఒక రథం వెళ్తుంది. గ్రామస్తులందరూ ఈ రథం వెంట కొత్తకొండ వీరభద్రస్వామి దర్శించుకునేందుకు వెళ్తుంటారు. మనం చూడొచ్చు. ఈసారి ఈ 2 సంక్రాంతికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేందుకు రథాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఈ రథం ఏంటి, ఈ రథం ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? వెనుకటి నుంచి మేము రథం తయారు చేసి పివి నరసింహారావు గారిది ప్రతి సంవత్సరం కొత్త ఇరుచుతో బ్రహ్మాండంగా రథం ఇక్కడి నుంచి సాగుతుంది. ప్రజలు సుత బాగానే వస్తారు. దీనికి అందరూ సహకరిస్తారు. రథం మీద గుమ్మడికాయలు మొక్కులు తీసుకుపోతాం. వీరభద్ర స్వామికి పటం తీసుకుపోతాం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఆనవాయితీ? ఇది దగ్గర 60-70 ఏళ్ళ నుంచి నడుస్తుంది. పివి నరసింహారావు ఉన్నప్పుడు పివి నరసింహారావు తీసుకుపోయేది. వాళ్ళ పివి నరసింహారావు బాపు కాంచి నడుతుంది. ఇది పివి నరసింహారావు బాపు కాంచి నడుతుంది. వాళ్ళు వచ్చి బండి ఎక్కుతారు. నేను చేస్తా రథం. ఇప్పుడు పివి నరసింహారావు తర్వాత వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారా? పివి ప్రభాకర్ రావు వాళ్ళ మనవాడు ఇద్దరు వాళ్ళు వచ్చి సాగనంపుతారు. ఇప్పుడు ఈ రథం నడుస్తుంది, వాళ్ళతో నడుస్తుంది. ఓకే. ఈ రథాన్ని ప్రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు? నాకు 4 రోజుల టైం పడుతుంది. 4 రోజులు పడుతుంది ఈ రథం తయారు కావాలంటే. అదే ఎట్లా తీసుకుపోతారు ఈ రథాన్ని? దేన్ని కడతారు? 4 ఎడ్లను కడతాం. 4 ఎడ్లు సవ్వడి ఎడ్లను కట్టి ముందట నడుచుకుంటూనే పోతాం. ఒకళ్ళు బండ్లే కూర్చుంటారు, కడవలో నడుచుకుంటూనే పోతారు. 4 ఎడ్లు నడతాయి. 4 ఎడ్లు ఇక్కడ గ్రామస్తులు ఇస్తారు. గ్రామస్తులు ఇస్తే ఓ 10 మంది దప్పుళ్ళు మంగళోళ్ళు వడ్లోళ్ళు అందరూ రథంతోనే పోయి అక్కడ గుడి చుట్టూ తింపి మొక్కులప్ప చెప్పి గుమ్మడికాయలు కొట్టి మొక్కులప్ప చెప్పి మళ్ళీ తెల్లారి తీసుకొని వస్తాం మళ్ళీ ఇక్కడికి యథావిధిగా.